బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరారు. రెడ్ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని వీడి ఒక్కొక్కరుగా ఇతర పార్టీలకు కూడా వెళ్తున్నారు. తాజాగా రంజిత్ రెడ్డి కూడా అలాగే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాసన్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గత 2 రోజుల క్రితం దానం నాగేందర్ మర్యాదపూర్వకంగా ఏదైతే ఖైరతాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పారు. కానీ ఏదైతే దాదాపుగా రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు అందరూ దాదాపుగా కాంగ్రెస్ లో చేరడానికే రంగం సిద్ధం చేస్తుంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కలిసిన ప్రతి ఒక్కరు మర్యాద పూర్వకంగా కలిసిన ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిన్న కూడా ఏదైతే వరంగల్ ఎంపీ అసలు దయాకర్ కూడా గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ సమక్షంలో కూడా పార్టీలో చేరిన పరిస్థితి. ఈ రోజు తాజాగా కూడా ఇటు అదే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ రోజు మీట్ ది ప్రెస్ లో చెప్పిన పరిస్థితి, 100 రోజులు మేము అధికారంలో ముఖ్యమంత్రిగా పాలన సాగించాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా గేట్లు తెరిచాను. సో మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. దాదాపు మరికొద్ది మంది కూడా త్వరలో నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నోటిఫికేషన్ ఎలక్షన్ కంటే ముందే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు అందరూ చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ఏదైతే ఎమ్మెల్యే ఎంపీలు చేరికల ఉదాహరణగా చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.